జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయిత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. తత్సమయంలో హనుమంతుడు రెక్కలు గల పర్వత సమంగా పైకి ఎగిరాడు. ఆకాశం సముద్ర సమానంగానూ, చంద్రుడు తెల్లటి కలువ పువ్వులా కనిపించాయి. సూర్యుడు సుందర కారండవ పక్షిలా గోచరించాడు. పుష్య శ్రవణ నక్షత్రాలు కలహంసల వలె కానరాగా, మేఘాలు పచ్చిక బీళ్ల వంటి నాచులా ఉన్నాయి. పునర్వసు నక్షత్రం మీనంగా, అంగారకుడు మహామకరంలా, ఐరావత గజం మహాద్వీప సమంగా, స్వాతి నక్షత్రం హంసగా కనిపించింది. వాయు తరంగాలు నీటి తరంగాలలా, చంద్రకిరణాలు శీతల జల సమంగా గోచరించాయి. నాగ యక్ష గంధర్వాదులు వికసిత సరోజ సదృశంగా ఉన్నారు. అట్టి ఆకాశ సాగరాన్ని ఆ శ్రీరామదూత వాయుసమ వేగంతో మహానౌక సాగరాన్ని దాటినట్టు దాటివేశాడు. అప్పుడతడు ఆకాశాన్ని కబలించేవానిలా, చంద్రుణ్ణి దూసుకుంటూ పురోగమించేవానిలా, తారలతోనూ మార్తాండ మండలంతోనూ ఉన్న ఆకాశాన్ని పూర్తిగా ఈడ్చుకుపోతున్నట్లుగా, మేఘజాలాన్ని తనతో తీసుకుపోతున్నట్లుగా కనిపించాడు. ఆ మేఘాలలో కొన్ని తెల్లగా, కొన్ని ఎర్రగా, కొన్ని నల్లగా, కొన్ని పసుపు పచ్చగా, కొన్ని ఆకుపచ్చగా కనిపించాయి. కొన్ని మేఘాలు కాలారుణ వర్ణంతో కలిసి ఉన్నాయి. పదే పదే మేఘాలలోకి పోతూ మరల బయటకు వస్తూ మేఘావృతమై ఉండి వాటి నుండి బహిర్గతమవుతూ ఉన్న చంద్రుని వలె హనుమంతుడు గోచరమయ్యాడు. మేఘ సమూహాల నుండి దూసుకుపోతూ మేఘగర్జన సదృశంగా సింహనాదం చేస్తూ గరుత్మంతునిలా హనుమంతుడు ప్రకాశించాడు. సాగరాన్ని లంఘిస్తూ హనుమంతుడు మైనాకగిరిని స్పృశించి ఆకర్ణాంతం లాగి విడిచిన నిశిత శరంలా పురోగమించిపోతూ మహామేఘ సదృశమైన మహేంద్ర పర్వతాన్ని తిలకించి పులకించి ఆనందాతిరేకంతో ఉప్పొంగి సింహనాదం చేశాడు. మేఘగర్జన సదృశమైన ఆ సింహనాదానికి దిక్కులన్నీ పిక్కటిల్లాయి. ఆ కపిశ్రేష్ఠుడు అంగద జాంబవంతాది మహావానర భల్లోక వీరులున్న స్థానం చేరి మిత్ర దర్శనోత్సుకతతో వాలాన్నాడిస్తూ పునః సింహనాదం చేశాడు. గరుడు విహరించే విహాయస వీధిలో హనుమంతుడు చేసిన సింహనాదానికి మార్తాండ మండలి సమేతంగా నభోమండలం బ్రద్దలైపోతుందేమో అన్నట్లు వినిపించింది. సాగరానికి ఉత్తర తీరంలో ఉన్న ఆ కపి పొంగవులో ఆ శూరవీరుడు హనుమంతుడు మరలి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుండగా మహామేఘగర్జన సమమైన సింహనాదాలను, అతని జగన వేగాన్ని, దానివల్ల ఏర్పడ్డ ధ్వనులను ఆలకించాడు. అంతవరకు ఏమి వినవలసి వస్తుందో అని అందరికందరూ దైన్యంగా ఉండిపోయారు. మారుతి చేసిన సింహనాద ధ్వనులకు వారందరూ మహోత్సాహభరితులయ్యారు. మహా సంతోషస్వాంతుడైన జాంబవంతుడు వానరులను చూసి, ఓ కవిపొంగవులారా, సర్వవిధాలా కృతకృత్యుడై హనుమంతుడు మరలి వస్తున్నాడు, సందేహం లేదు. అదే కాకుంటే అతని కంఠధ్వని అంత గంభీరంగా ఉండదు అన్నాడు. హనుమంతుని ఊరువుల బాహువుల వేగానికి ఏర్పడ్డ ధ్వనులను, అతడు చేసిన సింహనాదాన్ని ఆలకించి ఆనందంతో గంతులు వేశారు. మరలి వస్తున్న మారుతిని దర్శించ కొందరు చెట్లెక్కారు, కొందరు గిరిశిఖరాలు చేరారు. దూరదేశాల నుండి మరలి వచ్చేవారిని తిలకించి స్నేహితులు వస్త్రాలు ఊపేటట్టు వానరులందరూ ఆనందాతిరేకంతో తరుశాఖలపై కూర్చుని చిన్న చిన్న రెమ్మలను కొమ్మలను ఆడించారు. అంత వాయువు గిరిగుహల్లో ప్రవేశించి గర్జించేట్టు మహాశక్తి సంపన్నుడైన హనుమంతుడు గర్జించాడు. మేఘ సముదాయంలా వచ్చి పడుతున్న మారుతిని దర్శించి వానరులందరూ అంజలిబద్ధులై నిలబడ్డారు. దట్టమైన చెట్లతో ఉన్న మహేంద్ర పర్వతంపై హనుమంతుడు దిగాడు. మనోహరమైన సెలయేటి తీరాన రెక్కలు ఖండించగా పడిన పర్వత సమంగా హనుమంతుడు ఆకాశం నుండి దిగాడు. వానర శ్రేష్ఠులందరూ మహానందంతో ఆ మహాపరాక్రమ సంపన్నుని పరివేష్టించారు. తత్సమయంలో వారందరూ ఆనందాతిశయంతో కందమూల ఫలాదులను కానుకలుగా సమర్పించారు. అప్పుడతడు గురువులకు, వృద్ధులకు, అంగద జాంబవదాది వీరులకు ప్రణమిల్లాడు. ఆ మహాపరాక్రమవంతుడు తనను సమ్మానించిన జాంబవంత అంగదాది వీరులను తిలకించి, చూశాను సీతను అని ఏకవాక్యంలో పలికాడు. అప్పుడే అతడు అంగదుణ్ణి తన చేతితో పట్టుకుని మహేంద్రగిరిపై గల రమణీయ వన ప్రదేశానికి తీసుకుపోయాడు. అక్కడ అంగదుని పక్కన కూర్చుని, కపిప్రవరులారా, లంకలో అశోకవాటికలో రామదర్శన లాలసతతో ఉపవాసాలు చేస్తూ సీతాదేవి కృశించిపోయింది. ఆమె శిరోజాలు జడలు కట్టి ఏకవేణిగా అయిపోయాయి. ఆమె శరీరమంతా మాలిన్యం పేరుకున్నది. భీకర వదనులైన రాక్షస స్త్రీలు ఆమెకు కాపలాగా ఉన్నారు. అట్టి స్థితిలో ఉన్న జనకనందిని అయిన జానకీదేవిని నేను దర్శించాను. హనుమంతుని ముఖతః సీతాదేవిని నేను చూశాను అన్న అమృతోపమాన వచనాలు విన్న వారందరూ, వానరులందరూ పరమానంద భరితులయ్యారు. వారిలో మహాశక్తి సంపన్నులు కొందరు ఆ పలుకులు వింటూనే భేష్ భేష్ అంటూ కేకలు వేశారు. మరికొందరు ఆబోతుల్లా రంకెలు వేశారు. కొందరు కిలకిలా రావాలు చేశారు. కొందరు గర్జించగా మరికొందరు వారికి బదులు పలుకుతున్నట్టు ప్రతిగర్జన చేశారు.
ఆనంద పారవస్యంలో కొందరు వానరులు తమ దీర్ఘ వాలాలను పైకెత్తి నేలకు వేసి కొట్టారు. కొందరు ఉన్నత శిఖరాల మీదకి ఎక్కి ఆ పైనుండి కిందకు దూకి మత్తేభ సదృశంగా ఉన్న హనుమంతుడిని స్పృశించారు. అప్పుడు వాలినందనుడు యువరాజు అయిన అంగదుడు అందుకొని, హనుమ, నీవు శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించావు, మరలి వచ్చావు. బలపరాక్రమాల విషయంలో నీకు సముడు లేడు. నీ ప్రభుభక్తి అద్వితీయమైనది. నీ ధైర్యాన్ని గురించి యోచిస్తుంటే మహాశ్చర్యం కలుగుతున్నది. మా అదృష్టం వల్ల నీవు మహత్తర కీర్తి సంపన్నురాలైన శ్రీరామ పత్నిని సందర్శించగలిగావు. ఇక పత్ని వియోగ దుఃఖరహితంగా రామచంద్రుడు సుఖంగా ఉంటాడు. ఇదంతా మన భాగ్యమే అనగా విని వానరులందరూ అక్కడి పాషాణాలపై హనుమంతుని పరివేష్టించి ఆసీనులయ్యారు. సాగరోల్లంఘన, లంకానగర, రావణాసుర, సీతాదేవులను గురించి సవిస్తరంగా వినగోరి వానరులందరూ అంజలిబద్ధులై వాయునందనుని వైపు చూడసాగారు. తత్సమయంలో వానర పరివేష్టితుడై హనుమత్ జాంబవదాదుల మధ్య కూర్చున్న అంగదుడు అమర సముదాయం మధ్య ఆసీనుడై ఉన్న మహేంద్ర సమంగా భాసిల్లాడు. ఓం శాంతి శాంతి శాంతి.